హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి నా ప్రాణమా పార్ట్ 74 చూసే ముందు పార్ట్ 73 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలా 8 గంటల వరకు తండ్రి దగ్గర వర్క్ చేసి బయటకు వచ్చేసరికి పిల్లలిద్దరూ డిన్నర్ చేసి తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు పిల్లలిద్దరిని పడుకోబెట్టడం జ్వాలంత్ పనిలో భాగం. వాళ్ళిద్దరికీ కథలు చెప్తూ పడుకోబెట్టడం అతనికి అలవాటుగా మారిపోయింది. అలా పిల్లలు తన కోసం ఎదురు చూస్తూ ఉండేసరికి, సారీ కన్నలు, తాతయ్యకి కొంచెం వర్క్ ఉంటే హెల్ప్ చేయడానికి వెళ్ళాను అంటూ పిల్లలిద్దరినీ గదిలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి వాళ్ళు నిద్రపోయాక వాళ్ళ కోసం పక్కనే అరేంజ్ చేసిన బెడ్లో ఇద్దరిని పడుకోబెట్టి వాళ్ళిద్దరికీ బెడ్షీట్ కప్పేసి బయటకు వచ్చాడు. అంతలోపు ఆరాధ్యకు పల్లవి నుండి కాల్ రాగా, చెప్పు పల్లవి, అన్ని ఏర్పాట్లు ఎలా అవుతున్నాయి అని అడిగింది. ఇలాంటివి నువ్వు నన్ను అడగకూడదు, నేను నిన్ను అడగకూడదు. వాళ్ళు మనం చెప్పిన మాట వింటారా? అరే 4th బర్త్డే ఇంత గ్రాండ్గా అవసరమా అని అంటున్నాను. విననే వినడు. వాడికి కూడా ఇలానే చేశాడు. ఇప్పుడు పాప 4th బర్త్డే అలాగే చేస్తున్నాడు. అదేదో ఇంట్లో చేద్దాము, ఇల్లు కూడా పెద్దదే కదా అని చెప్పినా కూడా నీకేమవుతుంది, నిన్నేమైనా ఏర్పాట్లు చూడమంటున్నానా, నీకేమైనా కష్టం కలిగిస్తున్నానా అని అంటున్నాడు రాబర్ట్. ఏంటో వీళ్ళ పిచ్చి చూస్తూ ఉంటే నాకు నిజంగా భయం వేస్తోంది తెలుసా అని అనడంతో ఆరాధ్య నవ్వి, ఇంక నువ్వు ఇవన్నీ ఆలోచించకు, వీళ్ళు మనం చెప్పినా కూడా వినరు, మనం చెప్పినా వేస్ట్, కాబట్టి ఫ్లోలో చూసుకుంటూ పోవడమే. నేను అలవాటు చేసుకున్నాను, నువ్వు కూడా అలవాటు చేసుకో అని నవ్వింది ఆరాధ్య. అంతే అంటావా అని అడగ్గా, అంతే, ఇంతకీ ఎంతమంది వస్తున్నారేంటి అని అడగడంతో, ఏం చెప్తాను, 500 మెంబర్స్ వస్తారట అని అనగానే, మరి పిల్లలిద్దరికీ డ్రెస్సెస్ అంతా బాగా తీసుకున్నావా అని అడిగింది. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ నన్ను అడిగి నాకు తెలీదు అని చెప్పేలా చేయడం ఎందుకు అని అనగానే, అది కూడా కరెక్టేలే అని ఇద్దరూ నవ్వుకున్నారు. ఏర్పాట్లన్నీ చూసుకొని రాబర్ట్ ఇంటికి వచ్చేసరికి 12 అయింది. భర్త కోసం ఎదురు చూస్తూ భర్త రాగానే డిన్నర్ పెట్టి, మీరు మీ ఆరోగ్యం చూసుకోకుండా ఇలా కష్టపడితే ఎలా చెప్పండి అని అడగ్గా, ఒక్కరోజుకి ఏం కాదులేవే, నా పిల్లల సంతోషమే నాకు ముఖ్యం, దాంట్లో ఏమి గుర్తుకు రాదు అని అన్నాడు. యు ఆర్ ద వరల్డ్ బెస్ట్ ఫాదర్ కన్నయ్య అంటూ రాబర్ట్ బుగ్గలు లాగగా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అయినా ఎవరైనా ఇలా చెప్తారా చెప్పు, ప్రేమగా చెప్పాలి అని అనడంతో, నీకే ప్రేమ కావాలో నాకు తెలుస్తుందిలే, ఇప్పటికీ 12 అయింది, ఇప్పుడు కూడా కావాలా అని అనడంతో, చాలా అలసిపోయాను, నాకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చావే అనుకో, ఇంకా నేను రేపు ఫుల్ ఎనర్జీతో వర్క్ చేసుకుంటాను అని అనగానే, సిగ్గులేదు అంటూ భర్తకు పూర్తిగా లొంగిపోయింది పల్లవి. డిన్నర్ చేస్తున్నప్పుడు, అవును రేపు పాపకి ఏం తీసుకుని వచ్చావు అని సునంద గారు అడగగా, పిల్లలిద్దరూ 2-3 గిఫ్ట్స్ సెలెక్ట్ చేశారు, అవే కొన్నాను అని చెప్పి అక్కడ కూడా తప్పించుకున్నాడు. అలా గదిలోకి వచ్చాక పిల్లలిద్దరికీ మళ్ళీ ముద్దు పెట్టి ఆరాధ్యని తన మీదకి లాక్కుంటూ, ఇంకేంటి మేడం అని అడగ్గా, తమరే చెప్పాలి, ఎన్ని రోజులకు నేను నీకు గుర్తొచ్చాను కదా, పిల్లల సేవ అయిపోయిందా అని అడిగింది. ఒసేయ్, నీ కళ్ళు పోతాయే, డే అంతా పిల్లలకు సేవ చేసినా రాత్రికి మాత్రం నీకు మాత్రమే సేవ చేసుకుంటున్నాను కదే, నెలలో కొద్ది రోజులు తప్పితే ప్రతిరోజు నీ సేవ చేసుకుంటున్నాను కదా బంగారం అని అనగానే, సిగ్గు లేదు, ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని అంది. అరే దీనికి సిగ్గెందుకే అంటూ ఆరాధ్యను సున్నితంగా ఆక్రమించుకున్నాడు. అలా మధ్యరాత్రిలో ప్రతిరోజు పిల్లలను లేపి పాలు తాగించడం ఆరాధ్యకు అలవాటు కావడంతో, అలా తాగించిన భర్త పక్కకు వచ్చి తనతో, బంగారం రేపు పిల్లలను స్కూల్కి పంపించకే అని అన్నాడు. దేనికి అని అడిగింది. అదేంటే వాళ్ళు వచ్చేసరికి 4 అవుతుంది, మనం 5కి బయలుదేరాలి, పాపం స్కూల్లో టైర్డ్ అయిపోతారు కదా, రేపు థర్స్డే వాళ్ళకు అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటుంది, వాడేమో క్రికెట్తో, పాప బాస్కెట్బాల్తో ఫుల్గా టైర్డ్ అయిపోతారు, ఇంకా వాళ్ళు బర్త్డే పార్టీలో ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పు అని అనగానే, నిజం చెప్పు, వాళ్లకు థర్స్డే ఇది ఉంటుందని నీకెలా తెలుసు, అసలు మీకు గుర్తు కూడా ఉండదు కదా అని అడిగింది అనుమానంగా. అదేం లేదు, వచ్చేటప్పుడు మీకు రేపు ఏమేమి ఉన్నాయని అడిగితే చెప్పారు వాళ్ళు, అంతే అని అనడంతో, పర్వాలేదే, వాళ్ళని 4కి వచ్చాక నేను రెడీ చేయిస్తాను, నీ పిల్లలకున్న ఎనర్జీ అంత ఇంత కాదు, నీకెంత ఎనర్జీ ఉందో దానికి డబుల్ నీ పిల్లలకుంది,
కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అని అంది. అబ్బా, పిల్లలు ఎంజాయ్ చేయనివే, అయినా వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఐఏఎస్ చదువుతున్నారా ఏంటి అని నవ్వి మరొకసారి తనని దగ్గరికి తీసుకోబోతూ ఉంటే, ఓయ్ చాలు చాలు, మీ ముగ్గురికి ఉన్నంత ఎనర్జీ నాకు లేదు, నేను రేపు మార్నింగే లేవాలి అని అనడంతో రాను రాను ముసలిదాని అయిపోతున్నావు, ఇద్దరు పిల్లల్ని కనగానే చూడు ముసలితనం వచ్చేసింది అని అన్నాడు. అవును, నిన్ను నీ పిల్లల్ని భరిస్తున్నందుకు ముసలితనం నాకు నిజంగానే త్వరగా వచ్చేస్తుంది, అది మాత్రం ఖాయం అని నవ్వింది. అలా ఇంకా జ్వలంత్ మరీ మరీ చెప్పడంతో మర్నాడు పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించలేదు ఆరాధ్య. రోజంతా ఇంట్లో కూర్చొని ప్రకృతి కోసం గిఫ్ట్ కార్డ్ చేస్తూ, మధ్యలో సందేహం వచ్చినప్పుడు తల్లిని విసిగిస్తూ, నానమ్మని సతాయిస్తూ, తండ్రికి ఫోన్ చేస్తూ ఫైనల్గా వాళ్ళు చేయాలి అనుకున్న గిఫ్ట్ కార్డ్ ప్రిపేర్ చేసేశారు పిల్లలిద్దరూ కలిసి. సాయంత్రం వచ్చిన జ్వలంత్కు వాళ్ళు చేసిన కార్డు చూపించడంతో ఆ కార్డుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నా పిల్లలిద్దరూ అప్పుడే పెద్ద అయిపోయారు అని అనుకుంటూ తను తీసుకొని వచ్చిన ఎఫ్డి బాండ్స్ను లోపల పెట్టమని ఆరాధ్యకి ఇవ్వగా, ఆ 2 బాండ్లను చూసిన ఆరాధ్య షాక్ అయ్యి, ఏంటి ఇద్దరి పేరు మీద చెరి 2 కోట్లు ఎఫ్డి చేశారా అని ఆశ్చర్యంగా అడిగింది. హా అవును, వాళ్ళు పుట్టినప్పటి నుండి ఇదిగో కొంచెం కొంచెం మంత్లీ సేవింగ్స్ చేస్తూ వచ్చాను, సో అది ఇప్పుడు ఎంత అయిపోయింది, అది అప్పటి వాళ్ళ చదువులకు ఉపయోగపడుతుంది కదా అని అనగానే, చెప్పినా మీరు వినరు కదా అని అనుకుంది. అలా ఆ రోజు అందరూ బర్త్డేకి వెళ్ళారు. ముందుగా భార్యను, తల్లిని, తండ్రిని లోపలికి వెళ్ళమని చెప్పగా వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడంతో అక్కడున్న హెల్పర్ సాయంతో డిక్కీలో ఉన్న అన్ని గిఫ్ట్స్ బయటకు తీయించి 4 కవర్లలో పట్టుకుని వెళ్తున్న వాళ్ళని చూస్తున్నా అక్కడ ఉన్న అందరూ నవ్వుకోగా, ఆ గిఫ్ట్ని చూసిన ఆరాధ్య సునంద గారైతే కళ్ళు పెద్దగా తెరిచి చూసి వీళ్ళ దగ్గరికి వచ్చి 2 గిఫ్ట్స్ తెచ్చామని చెప్పారు కదా అని అనడంతో, అంటే అనుకోకుండా చాలా కొన్నాము, మీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు, చెప్తే ఎక్కడ తిడతారో అని భయంతో అంతే అని అన్నాడు జ్వలంత్. అవును, మేమంటే చాలా భయం ఉందిలేండి మీకు, ఇవన్నీ తెచ్చినందుకు బాధ లేదు, కానీ అవి పిల్లలకు ఉపయోగపడితే సంతోషం అని అంది సునంద గారు. అయ్యో నానమ్మ, మేమన్నీ యూజ్ అయ్యే తెచ్చాము, ఈ గిఫ్ట్స్ వాళ్ళకు చాలా నచ్చుతాయి, వాళ్ళ ఫేవరెట్స్ గిఫ్ట్స్ కూడా అని అంది అక్కి. వెంటనే కూతురు వైపు చూసి, నిన్న ఏదో ఓవర్ యాక్షన్ చేసావు కదా, మేము అబద్ధం చెప్పొద్దు అని డాడీ చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు అని, మరి నువ్వు చెప్పింది అబద్ధమే కదా నాతో, అలాంటప్పుడు అంత బిల్డప్ ఇచ్చావే మరి అని కోపంగా అడిగింది. నేను నీకు అబద్ధం చెప్పలేదమ్మా, మేము మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాము, స్వీట్ సర్ప్రైజ్ మమ్మీ, అందుకే నిజం దాచాము, అయినా నాన్నకు తెలుసు కదా అబద్ధం చెప్పకూడదని, అందుకే మేము నీతో అబద్ధం చెప్పలేదమ్మా, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాము అని అంది. మాటలకైతే కోటలు కడుతుంది నీ కూతురు అని కొడుకుని చూస్తూ ముక్కు విరిచింది ఆరాధ్య. హాయ్ మామ, హాయ్ అత్త, హాయ్ అక్కి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకృతిని చూసి తనకు అందరూ బర్త్డే విషెస్ చెప్పగా, అమ్మయ్య ఎస్కేప్ అని అనుకున్నాడు జ్వలంత్. మీరు మీ పిల్లల్ని ఇలా పెంచడం కరెక్ట్ కాదు అని అంది ఆరాధ్య. అబ్బా పోనీలేవే, జస్ట్ వాళ్ళ ఆనందం, నేను చూసుకుంటాను వాళ్ళ గురించి అని నవ్వుతూ అన్నాడు జ్వలంత్. అలా వాళ్ళు తీసుకువచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపించగా ప్రకృతి అలాగే పల్లవి కొడుకు ఇద్దరు ఫుల్గా ఎగ్జైట్ అయిపోయారు. అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగాయి. కూతుర్ని కొడుకుని పక్క పక్కన నిలబెట్టి ఇద్దరితో కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేశాక వీళ్ళు గిఫ్ట్స్ అన్నీ తీసుకొని ఇవ్వగానే, మీరేంటి నన్ను ఏమైనా షాప్కి ఎట్టుకోమని ఎన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారా అని అడిగిన రాబర్ట్తో, ప్రకృతికి వాడికి ఏమైతే ఇష్టమో అదంతా పిల్లలిద్దరూ సెలెక్ట్ చేశారు అంటూ ప్రకృతి చేతిలో చాక్లెట్స్ పెడుతూ, నీకు ఈ చాక్లెట్స్ ఇష్టం కదా అని అనగానే, చాలా ఇష్టం మామ అని అంది. ఇదిగో అన్నయ్య, అక్క ఇద్దరూ కలిసి నీకోసం స్పెషల్గా అవి తీసుకున్నారు అని చెప్పగా, థ్యాంక్స్ మామ అంటూ జ్వలంత్ను గట్టిగా పట్టుకుంది. ఇట్స్ ఓకే చిన్ని కన్నా అంటూ ప్రకృతికి చాలా ముద్దులు పెట్టి అక్కడే ఉన్న అక్కి అది చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు ఉంటుంది నీకు అని మనసులో అనుకుంది ఆరాధ్య. అది చూసిన రాబర్ట్, వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నా అక్కి దగ్గరికి నేను వస్తే ప్రకృతికి కోపం, ప్రకృతి దగ్గరికి నువ్వు వస్తే అక్కికి కోపం అని చెప్పగా, మన ఇద్దరం వాళ్ళ ప్రాపర్టీ అని వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే అని అన్నాడు జ్వలం చాలా గర్వంగా.
అలా చాలాసేపు మళ్ళీ పాపను బ్రతిమలాడించుకొని కూతురికి హ్యాపీగా తినిపించి పార్టీ ఎంజాయ్ చేసి ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. ఒకప్పుడు రాబర్ట్ సృష్టించిన అగాధంలోకి వెళ్ళిన జ్వలన్ తన జీవితాన్ని నాశనం చేసుకునే దిశలో పరుగులు పెట్టి ఆ అమ్మాయిలతో తిరుగుతూ తాగుతూ ఉండగా తన జీవితంలోకి మళ్ళీ ఒక వెలుగులా వచ్చిన ఆరాధ్య తనను క్షమించి భర్తను ప్రేమతో పూర్తిగా మచ్చిక చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళని విడదీయటం ఎవ్వరి తరం కాలేదు. ఒకప్పుడు తను చేసిన తప్పుకు జీవితాంతం మనసులో రిగ్రెట్తో పిల్లలిద్దరినీ ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు జ్వలంత్. ఒకప్పుడు తన తల్లి తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని తనకు ఎప్పుడైతే తన పిల్లల ప్రేమను ఆస్వాదించడం మొదలుపెట్టాడో అతనికి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంకా రెండింతలు అవ్వగా తల్లిని తండ్రిని కాస్త కూడా బాధ పెట్టకుండా వాళ్ళని కూడా చాలా ఆనందంగా చూసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకునే మనిషి దిశలో అడుగులు వేశాడు. ప్రతి మనిషి పుట్టుకతో చెడ్డవాడు కాదు అని అతని చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావమే మనిషిని చెడ్డవాడిగా మారుస్తుంది అని ఒకప్పుడు తను కూడా అలాగే పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి తనకు నష్టం తలపెట్టిన రాబర్ట్కు కూడా మేలు చేయాలి అనే దృక్పథంతో తన సొంత చెల్లెలుగా భావిస్తూ ఉన్న పల్లవితో అతనికి పెళ్లి చేసి తన జీవితాన్ని కూడా సంతోషంగా మలిచాడు. మనం ఒక మనిషిని శత్రువుగా చూస్తే ఆ మనిషి మనకు జీవితాంతం శత్రువుగానే ఉండిపోతాడు. కానీ ఒక్కడుగు ముందుకేసి అతనిలోని బాధను కూడా అర్థం చేసుకొని మిత్రుడిలా మలుచుకుంటే మనకు సొంత బంధువు కంటే ఎక్కువగా అయిపోతాడు అని నమ్మిన అతని ఆలోచన వమ్ము కాలేదు. అలా మిత్రుడిగా మలుచుకొని ఇద్దరు బంధువుల కంటే ఎక్కువగా మారిపోయారు. జీవితం అంటే కాంపిటీషన్ కాదు, మనం ఎవరిని విన్ అవుతున్నామని అనుకోవడానికి. అది ఒక జర్నీ. మనలో జ్ఞాపకాలను మలుచుకోవడానికి, పదిలంగా నిలుపుకోవడానికి మాత్రమే జీవించాలి. అంతేకాని నేను గెలిచాను నువ్వు గెలిచావా అన్నట్లు ఉంటే జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు అని నిజాన్ని తెలుసుకున్న జ్వలంత్ రాబర్ట్తో చాలా ఆనందంగా గడుపుతున్నాడు. ఒకప్పుడు కనీసం తన చేయని తప్పుకు చాలా కష్టాలు అనుభవించిన ఆరాధ్య ఎప్పుడైతే భర్త తనను క్షమాపణ అడిగారో అప్పుడే క్షమించింది. తన భర్తను క్షమించడం వల్ల ఒక అందమైన కుటుంబంలోనికి రావడమే కాకుండా తనకంటూ ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని పిల్ల పాపలతో ఆనందంగా జీవితం మొదలుపెట్టింది. మన జీవితంలో ఎంతోమంది మనుషులు ఎదురవుతారు. కొందరు మనకు ఆనందాన్ని ఇస్తే మరికొందరు జీవితానికి సరిపడినంత బాధనిస్తారు. ఎవరు ఏమిచ్చినా మనం దేనిని స్వీకరిస్తున్నాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఎనలేని పెయిన్ ఇచ్చిన భర్తను కూడా తను క్షమించగలిగి జీవితాన్ని ఆనందంగా మలుచుకున్నది ఆరాధ్య. అలానే తనతో బిహేవ్ చేయకూడని విధంగా బిహేవ్ చేసిన రాబర్ట్ను కూడా మన్నించి అతని మీద మనసులో ఎలాంటి కక్ష సాధింపు కానీ కోపం కానీ పెట్టుకోకుండా అతను పల్లవిని బాగా చూసుకుంటున్నాడు అని అతన్ని కూడా పూర్తిగా క్షమించేసింది. బిజినెస్లో ఉన్న కాంపిటీషన్ జీవితంలో కూడా కొనసాగింది. మన కాంపిటీటర్కి ఏది దక్కకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాబర్ట్ జ్వలంత్ను నాశనం చేయడం కోసమే అతను ప్రేమించిన అమ్మాయిని కూడా ప్రేమించే అతనికి దూరం చేయాలి అని అనుకొని నాశనం చేయాలి అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే జ్వలంత్ తనను పూర్తిగా క్షమించేసి తనకు కూడా జీవితాన్ని ప్రసాదించాడో అప్పుడే తన తప్పుల్ని తెలుసుకొని జ్వలంత్కు రుణపడిపోయి ఉంటాను అని మనసులోనే అనుకొని అప్పటి నుండి జ్వలంత్తో చాలా సంతోషంగా ఆనందంగా ఒక మంచి బాండ్ను కొనసాగించే పనిలో ఉన్నాడు రాబర్ట్. జీవితంలో అన్నింటినీ కోల్పోయిన పల్లవి జస్ట్ తనకు ఒక జీవితాన్ని ప్రసాదించిన జ్వలంత్ మాటను నమ్మి రాబర్ట్ని చేసుకున్నందుకు తన జీవితంలో అన్నింటినీ తిరిగి రాబర్ట్ రూపంలో పొందడంతో మనసులోనే జ్వలంత్ వాళ్లకు ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పుకుంటూ అత్తగారిని తన కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అలా ఒకప్పుడు పగ ప్రతీకారాలతో రగిలిపోయిన వాళ్ళు, బాధలను అనుభవించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని ఆనందంగా మలుచుకొని జీవితంలోని అనుభూతులన్నీ ఆస్వాదిస్తూ పిల్ల పాపలతో ఆనందంగా ముందుకు వెళ్ళసాగారు. అదండి మన ఈ కథ. ఇక ఈ రోజుతో ఈ కథ ముగిసిపోయింది.